బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 97. అల్ వారిస్. అల్లాహ్ అల్ వారిస్ అంటే సర్వ స్వామ్యము కలవాడు, నిజమైన వారసుడు అని అర్థం. మరణించిన తల్లిదండ్రుల ఆస్తికి వారి సంతానం వారసులవుతారు. భూమి ఆకాశాలకు సకల సంపదలకు నిజమైన స్వామి వారసుడు అల్లాహ్ మాత్రమే. జీవించినంతకాలం ప్రపంచంలోని వస్తు సంపదల్ని మనిషి అనుభవిస్తాడు. కన్ను మూసిన తర్వాత అన్నీ వదిలి వెళ్లాల్సిందే. మనం అనుభవిస్తున్న ఈ సంపదలు చివరికి మన ప్రాణం కూడా దైవ ప్రసాదితమే, ఏదీ మనది కాదు. మనం సంపాదించిన ఆస్తిపాస్తుల్ని మన సంతానానికి పంచి ఇవ్వగలం, కానీ బుద్ధి జ్ఞానాల్ని వారసత్వంగా ఇవ్వలేం. ఇవి దైవ ప్రసాదితాలు. జ్ఞాన సంపద డబ్బుతో కొనగలిగేదే అయితే ఈ లోకంలో ఐశ్వర్యవంతులే జ్ఞానులయ్యేవారు. జ్ఞానాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేవారు. ప్రవక్త దావూద్ అలైహిస్సలాంకు ఎంతో మంది కుమారులు జన్మించారు. అందరూ ప్రవక్తలు కాలేకపోయారు, ఒక్క సులైమాన్ అలైహిస్సలాం తప్ప. ప్రవక్త పదవి దైవ ప్రసాదితం. దైవం ఎవరిని అభిలషిస్తే వారే ప్రవక్తగా ప్రభవించబడతారు. సంతానానికి ఆస్తి వారసత్వంగా సంక్రమిస్తుంది, కానీ ప్రవక్త పదవి అలా కాదు. ప్రవక్తలు అలైహిస్సలాంలు దైవం చేత ఎన్నుకోబడతారు. అందరిలో ఆ అర్హతలు ఉండవు. ధనబలంతో కండబలంతో మనం ఒక దేశ అధ్యక్షుడిగా, లేక ప్రధానిగా, లేక మంత్రిగా ఎన్నుకోబడవచ్చు. ఈ పరిస్థితిని మనం నేటి ప్రపంచ సమాజంలో కళ్ళారా చూస్తున్నాం. మచ్చుకైనా నైతిక విలువలు లేనివారు పెద్ద పెద్ద హోదాలలో మనగలుగుతున్నారు. అందుకే ప్రపంచ వ్యవస్థ అశాంతికి, అభద్రతకు లోనైపోతుంది. మానవుడు ఎన్నుకున్న దానికి, దైవం ఎన్నుకునే దానికి ఎంత తేడా ఉందో చూడండి. ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాంకు కూడా ఎంతో మంది కొడుకులు ఉండేవారు, కానీ ఒక్క యూసుఫ్ అలైహిస్సలాంనే దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అన్ని అర్హతలు ఉన్న మూలంగానే యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్తగా ఎన్నుకోబడ్డారు. మేము ఎన్ని జనపదాలను నాశనం చేయలేదు, వాటి ప్రజలు తమ సంపదను చూసుకొని పొంగిపోయేవారు. అవిగో చూడు, వారి నివాసాలు ఎలా పడి ఉన్నాయో. వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువే. చివరకు మేమే వారసులయ్యాము. దివ్య ఖురాన్ 28:58.